ఏపీలోని కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో బ్లౌట్ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. నిన్నటితో పోల్చితే మంటలు తీవ్రత కొద్దిగా తగ్గిందని చెబుతున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. నిన్న మధ్యాహ్నం 12:40 సమయంలో ఈ బ్లౌట్ ఏర్పడింది. అయితే నిన్నటికి ఇప్పటికీ కనుక పరిస్థితిని కనుక అంచనా వేసినట్టయితే చాలా వరకు మంట యొక్క తీవ్రత తగ్గింది, ధ్వని తీవ్రత కూడా. ఎందుకంటే చాలా భారీ శబ్దం వచ్చింది నిన్నంతా, కానీ ప్రస్తుతం ఆ శబ్దం కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూసినట్టయితే పరిస్థితి చూసుకున్నట్టయితే 80% దాకా తగ్గిందని చెప్పుకోవచ్చు. నిరంతరం కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ఇటు రాజమండ్రి నుంచి, నరసాపురం నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఓఎన్జీసీ సంబంధించినటువంటి రెస్క్యూ టీం అంతా కూడా నిరంతరం ఫైర్ ఫైటింగ్ చేస్తుంది. ఓఎన్జీసీ అధికారులు చేస్తున్నటువంటి ఫైర్ ఫైటింగ్ సఫలమైందని చెప్పుకోవచ్చు. రెస్క్యూ టీంలంతా కూడా మంటల్ని అదుపు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మంటల్ని అదుపు చేసిన తర్వాత పూర్తిగా కూడా ఆ బావిని మూసివేయడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని బ్లోఅవుట్ ప్రివెంటర్ ప్రక్రియ అంటాం. ఈ ప్రక్రియ కోసం కొంత సామాగ్రిని కూడా ఇరుసుమండ గ్రామం వరకు తీసుకొచ్చారు. 1993లో ఈ బావి సంబంధించి పూర్తిగా ఇక్కడంతా కూడా కార్యకలాపాలు చేశారు. 1993 తర్వాత ఈ బావిని వేరే సంస్థకి అద్దెకి ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ కార్యకలాపాలు చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ సమీపంలో ఉన్నటువంటి 500 కుటుంబాలని పూర్తిగా గ్రామం నుంచి ఖాళీ చేసి సమీపంలో ఉన్న ప్రాంతంలో సురక్షిత ప్రాంతం దగ్గరికి వారిని తరలించారు. గతంలో కూడా పాసర్లపూడి బ్లోఅవుట్ 95లో పాసర్లపూడి బ్లోఅవుట్ సంభవించింది. ఆ సమయంలో కూడా ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖుల్ని, నిపుణుల్ని కూడా రప్పించి ఆ మంటలను అదుపు చేసిన ప్రక్రియ జరిగింది. అలాగే దగ్గరలో ఉన్నటువంటి కేసనపల్లి ప్రాంతంలో కూడా బ్లోఅవుట్ వచ్చింది. దేవరాపల్లి ప్రాంతంలో కూడా బ్లోఅవుట్ వచ్చింది. అలాగే చాలా ప్రాంతాల్లో బ్లోఅవుట్ సంభవించినప్పుడు మంటలను అదుపు చేసినటువంటి నిపుణులని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు కొన్ని సూచనలు చేశారు. IIPE చెందినటువంటి నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆక్సిజన్ లేకుండా చేసినట్టయితే, అంటే వేరే ఏదైనా హైడ్రోజన్ బాంబులు కానీ ఇతర బాంబుల్ని ప్రయోగించినట్టయితే అవి ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా మంట పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో వెంటనే తిరిగినటువంటి మరొక ఆ బావినంతా ఏదైతే కాలిపోయినటువంటి రిగ్ ఉంటుందో అదంతా తొలగించి తిరిగి మళ్ళీ నూతన క్యాప్ చేయడం అనేటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఫైర్ అవుతున్నటువంటి ఈ భాగానికి సమాంతరంగా మరొక చోట బావిని తవ్వి ఈ మంటనంతా కూడా అదుపు చేసేటువంటి ప్రక్రియ రెండో విధానము. 2-3 విధానాలని నిపుణులు సూచిస్తున్నారు. సమీపంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. సమీపంలో ఉన్నటువంటి అనేకన్ని కాలిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చాయి. ఆ నీటిని వెదజల్లడం ద్వారా మంటల తీవ్రతను తగ్గించడం, ఆ మంటల తీవ్రతను తగ్గించిన తర్వాత తిరిగి మళ్ళీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి బావి కాలిపోయినటువంటి భాగాలు ఉన్నాయో వాటిని తొలగించి వాటి స్థానంలో తిరిగి మళ్ళీ వేరొక నూతనమైనటువంటి పరికరాలు ఏర్పాటు చేయడాన్ని ప్రివెన్షన్ అంటారు. ఈ ప్రివెన్షన్ సంబంధించిన ప్రక్రియని చేయడం కోసం బ్లోఅవుట్ ప్రివెంటర్ ప్రక్రియ అంటాం. ఈ ప్రివెంటర్ ప్రక్రియ చేయడం కోసం ఇప్పటికే ఓఎన్జీసీ అధికారులు సమాలోచన చేస్తున్నారు. విపత్తు నిర్వహణ శాఖ అధికారులంతా కూడా నిరంతరం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఓఎన్జీసీ చెందినటువంటి ఫైర్ ఇంజిన్ల సమీప ప్రాంతంలో ఉండి నిరంతరం ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తున్నాయి. మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చాయి. శబ్దం కూడా చాలా వరకు తగ్గింది. మంటను అదుపు చేయడం, మరోవైపు పూర్తిగా దాన్ని క్యాపింగ్ చేయడం, శాశ్వతంగా ఆ బావిని మూసివేసేటువంటి ప్రక్రియ కోసం ఓఎన్జీసీ అధికారులంతా కూడా సన్నద్ధమవుతున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో ఆదిత్య పవన్, ఇరుసుమండ గ్రామం.